వేల సంవత్సరాలుగా ప్రజలు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. 4000 సంవత్సరాల క్రితం ప్రజలు అంత పెద్ద రాళ్లను ఎలా ఎత్తారు? అది కూడా ఏ క్రేన్ సహాయం లేకుండా. విషయం కేవలం ఎత్తడం గురించే కాదు, కొన్ని రాళ్లను 290 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చారు. అంటే డబుల్ డెక్కర్ బస్సు బరువున్న రాళ్లను ఎత్తి 100 కిలోమీటర్ల దూరం వరకు ట్రాన్స్పోర్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం. అసలు కథ ఏంటి? 2500 క్రీస్తుపూర్వంలోకి వెళ్దాం. అప్పుడు ఐరన్ టూల్స్ లేవు, ఇంజనీరింగ్ లేదు, కాలిక్యులేటర్ కూడా లేదు. అయినా ఆ కాలం ప్రజలు అటువంటి భారీ రాళ్లను 290 కిలోమీటర్ల దూరం ఎలా తరలించారు? దీనికి వెనుక అనేక సిద్ధాంతాలున్నాయి. మొదటి సిద్ధాంతం, దీనిని రోలింగ్ థియరీ అంటారు. దాని ప్రకారం ఈ ప్రజలు రాళ్లను గుండ్రని చెక్క రోలర్లపై ఉంచి లాగేవారు. కానీ రీసెర్చర్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు ఆ మార్గంలో తడిగా ఉన్న భూములు మరియు నదులు ఉన్నాయని తెలిసింది. అటువంటి ప్రదేశాల్లో రాళ్లను రోల్ చేయడం అసాధ్యం. తరువాత రెండవ సిద్ధాంతం వచ్చింది. 2016లో నెదర్లాండ్స్లో జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్లో ఇసుకపై నీరు పోయడం వల్ల ఘర్షణ చాలా వరకు తగ్గుతుందని వెల్లడించింది, దాదాపు 50% వరకు. దీని అర్థం భారీ వస్తువులను లాగడానికి తక్కువ మంది అవసరం అవుతుందని. అంటే 2016లో మనకు తెలిసిన ట్రిక్ని ప్రాచీన ప్రజలు అప్పటికే తెలుసుకున్నారా? మరొక వింత సిద్ధాంతం ఏమిటంటే రాతి నిర్మాణాలు సౌండ్ సహాయంతో నిర్మించారని. అవును, సౌండ్ వేవ్స్. ఈ సిద్ధాంతాన్ని అక్యూస్టిక్ లెవిటేషన్ అంటారు. ఇందులో శబ్ద తరంగాలు గ్రావిటీని తగ్గించి రాళ్లను ఎత్తడంలో సహాయపడతాయని చెబుతారు. ఈ సిద్ధాంతం కూడా తర్వాత తప్పు అని తేలింది. కానీ అసలు నిజమైన సిద్ధాంతం ఏమిటి? ఇప్పటి ఆర్కియాలజిస్టులు చెబుతున్నది ఆ కాలం ప్రజలు చెక్కల ర్యాంపులు, తాడులు మరియు పుల్లీ సిస్టమ్ను ఉపయోగించారని. కొత్త ప్రయోగాల ప్రకారం 100 మంది ఉన్న టీం కేవలం 10 రోజుల్లో ఓ పెద్ద రాయిని నిలబెట్టగలిగిందని. కేవలం చెక్క, తాడు మరియు తెలివితో. కానీ తాజా పరిశోధనలు మరో విషయం చెబుతున్నాయి. రాతి నిర్మాణాలు కేవలం ఆచారాల కోసమే కాదు. బదులుగా ఇది అయనాంతం సూర్యుడికి నేరుగా ఎదురుగా ఉన్న ఒక రహస్య రహదారి. సూర్యుడి యొక్క వేసవి కాలపు దీర్ఘమైన రోజు మరియు శీతాకాలపు చిన్న రోజున ఉండే సూర్యునికి సరిగ్గా అమర్చబడిన ఒక రహస్యమైన రహదారి. దీని అర్థం ప్రతి రాయి ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంది. దాని స్థానము మరియు దిశ అన్నీ ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఉంచబడ్డాయి. అందుకే రాతి నిర్మాణాల రాళ్లను ఎత్తడం కేవలం సగం రహస్యం అని చెప్పడం తప్పు కాదు. అసలు రహస్యం దాని స్థానికత మరియు ప్రయోజనంలో దాగి ఉంది. మిగిలిన సగం దాని స్థానం మరియు ఉద్దేశ్యంలో దాగి ఉంది. జ్ఞానోదయ శాస్త్రం ఉపయోగించబడింది. దానిని మనం ఈ రోజు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్ను ఆల్ మీద సెట్ చేయడం మర్చిపోకండి. నేను మళ్ళీ మీతో తదుపరి వీడియోలో కలుస్తాను.